హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్తిమీర పుదీనా టమాటా పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏదో ఒక పచ్చడి చేస్తూ ఉంటాను, మీకు తెలుసు. పోయిన వారం కొబ్బరి పచ్చడి చేశాను. ఈరోజు అయితే కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కూరలు ఉంటాయి కాబట్టి పెరుగులోకి పెరుగన్నంలోకి ఇలాంటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అందుకనే కొంచెం చేసి బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, వారం రోజులు ఉంటుంది. ఒక పావు కిలో టమాటాలు తీసుకున్నాను, ఒక కొత్తిమీర కట్ట, ఒక పుదీనా కట్ట తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ శుభ్రంగా ఒలిసి ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని, ముందుగా పచ్చిమిర్చి పుదీనా వేపుకున్నాను. కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా ఒకటి విడివిడిగా వేపుకున్నాను, పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక సైడ్ చేసేసి దాంట్లోనే టమాటాలు, కొంచెం చింతపండు, పులుపుకి సరిపడా చింతపండు వేసుకొని మగ్గించుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకొని మిక్సీ వేసుకోవటమే. తగినంత ఉప్పు టమాటాల్లో కొంచెం వేసాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చిలో జీలకర్ర ఒక స్పూన్ వేసాను. ఇవన్నీ ముందు వీడియో తీసాను ఫ్రెండ్స్, అది మీకు తెలిసిందే, ఎప్పుడు జరిగేదే. అది ఎందుకంటే స్టాండ్ పెట్టుకొని చేస్తే అది కదలదు కాబట్టి ఆగిపోకుండా వస్తుందేమో, కానీ చేతితో పట్టుకొని చేయటం వల్ల గవుక్కున ఏ తగిలిన టచ్ ఫోన్ కాబట్టి ఆగిపోతుంది ఫ్రెండ్స్. అలాంటప్పుడు నేను ఏం చేయలేను, 2 సార్లుగా పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మిక్సీ వేసుకున్నాను చూడండి. ముందుగా రఫ్గా వేసి తర్వాత టమాటా వేసి ఒకసారి తిప్పుకుంటే ఎంతో రుచికరమైన పుదీనా కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి.